ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ మూవీస్ అని ముందు చెప్పమన్నారు. అక్కడేమో 100 crores అని ఉంది. 100 crores అకాడమీ. అంటే అకాడమీ అంటే ఎడ్యుకేషన్ సంబంధించింది ఏదైనా అకాడమీ అయ్యిందేమో తెలియదు, కానీ ఆయన ఉద్దేశం 100 crores పిక్చర్ అవ్వాలనేదే అయి ఉంటుంది. సో ఈ వెంకటేష్ మూవీస్, ఈ కేటుగాడు టైటిల్ లాంచ్, లోగో, బ్యానర్ లాంచ్, ఇవన్నీ ఒక యూత్ఫుల్గా చాలా ఎనర్జెటిక్గా కనపడుతుంది. ఆ ప్లేస్లో నేను ఉండటం కరెక్ట్ కాదు. ఈ యంగ్ హీరోయిన్స్ వీళ్ళ మధ్యలో న్యాయంగా నేను సూటబుల్ కాదు. అయినా నాకు నా హీరో తేజస్, నా పర్సనల్ హీరో, నాకు బాగా కావాల్సిన నా ఫ్రెండ్ బాలబాను సన్. అతను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి ఎప్పటి నుంచో ఎప్పుడు హీరో అయిపోదామా అనే దాంట్లో చాలా ఉత్సాహంగా ఉండి, మా ఇంట్లో అబ్బాయిలాగా, మా ఇంట్లోనే ఎక్కువ చాలా సందర్భాల్లో మేమిద్దరం కలుస్తూ ఉంటాం. అటువంటి తేజస్ చూస్తే వీళ్ళిద్దరూ రొమాంటిక్గా ఉన్న పోజులేమో చాలా బాగున్నాయి. ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు, బ్యూటిఫుల్గా ఉన్నారు. పర్టికులర్గా అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి అని అన్నారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ ఉంటారు ఇక్కడ. అండ్ చూడటానికి చాలా కాంపిటేటివ్, ప్రెట్టీగా కూడా ఉంది, ప్రెట్టీ గర్ల్. బయట స్టాండీస్ అయి చూస్తే వాళ్ళిద్దరూ చాలా చక్కటి జంటలాగా, చాలా బ్యూటిఫుల్గా, ప్రెట్టీగా ఉన్నారు. అయితే ఒక పెద్ద ఇంకొక స్టాండీలో అతను ఇట్లా పెట్టి ఏదో చూస్తున్నాడు, చాలా బీభత్సమైన హీరోలాగా. అంటే ఇప్పుడు మన పెద్ద హీరోలు 5-6 ఎప్పుడు దాటుదామా అనే లుక్ ఒకటి ఇచ్చాడు వెనక్కి తిరిగి. అది డెఫినెట్గా ఈ కేటుగాడు అనే మాస్ టైటిల్తో డెఫినెట్గా అతను సాధించగలడని నమ్ముతున్నాను. అతని ఎనర్జీ అటువంటిది. డెఫినెట్గా ఈ పిక్చరు అట్లాంటి సక్సెస్ కిట్టు గారు అటువంటి ఎంటర్టైనర్ తీసుంటాడని నమ్ముతూ, ఈ యూనిట్లో ఉన్న పనిచేసిన అందరికీ, పర్టికులర్గా మా సాయి కార్తిక్ చాలా మంచి, ఈ మధ్య నంబర్ ఆఫ్ పిక్చర్స్, ఈ టైప్ పిక్చర్స్లో నంబర్ ఆఫ్ పిక్చర్స్, నంబర్ ఆఫ్ సాంగ్స్ హిట్ చేయటం, చాలా మంచి పిక్చర్లకు చేయటం సాయి కార్తిక్. అతనే దీనికి మ్యూజిక్ చేయటం, మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని మా ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ గారు చెప్పటం. సో ఈ పిక్చర్కి అన్ని రకాల హంగులు పర్ఫెక్ట్గా కుదిరినాయి. డెఫినెట్గా ఈ పిక్చర్ చాలా ఎనర్జెటిక్గా, చాలా సక్సెస్ఫుల్గా, బ్రహ్మాండంగా పోతుందని నమ్ముతూ, బ్యానర్ లాంచ్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో అసోసియేట్ ఉండడం, ఈ సినిమాతోటి, ఈ బ్యానర్ తోటి, వెంకటేష్ మూవీస్ తోటి కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకి హీరో తేజస్, ప్లీజ్ కమ్, చాలా కష్టపడ్డాడు. ఎస్, సాంగ్స్ కానివ్వండి, యాక్టింగ్ వైజ్గా, అంటే యాక్టర్గా మాట్లాడాలి కాబట్టి, యాక్టర్గా ఎదురుగా చేశాను కాబట్టి యాక్టింగ్ వైజ్ కూడా. ఇందాక కేఎస్ రామారావు గారు చెప్పారు, ఎమోషనల్ లుక్ ఇచ్చాడు ఇలానే. ఎస్, సిన్సియర్గా చాలా బాగా చేశాడు. ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ కమర్షియల్ హంగులతోటి మీ ముందుకు వస్తుంది. అండ్ ఈ సినిమాకి ఎస్పెషలీ ఈ బ్యానర్కి, వెంకటేష్ మూవీస్కి ఆయన మంచి ప్రొడ్యూసర్గా స్థిరపడతారు. ఎందుకంటే కిట్టు నల్లూరి గారికి సపోర్టివ్గా ఏదైతే విజువల్ అనుకున్నాడో ఒక డైరెక్టర్, ఇది తీయాలి అన్న దానికి సపోర్టివ్గా ఉండి, ఎక్కడ తగ్గకుండా, దేనికి వెనకాడకుండా, ఎంత కష్టాలు వచ్చినా ఏమొచ్చినా వెనక్కి అడుగు వేయకుండా ముందుకు సాగుతూనే వచ్చాం. ఇక్కడికి వచ్చాం, కంప్లీట్ చేసాం. కంగ్రాట్స్ సార్ వెంకటేష్ గారు. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ యాక్టర్గా ఈ ప్రొడక్షన్లో అసోసియేట్ అయినందుకు. అండ్ ఒకటి చిన్న అదృష్టం, నీ అదృష్టం, ఎందుకంటే నేను ఫిలిం బై అరవింద్ అన్నది ఒక 10 ఏళ్ల క్రితం, దశాబ్దం తర్వాత ఇప్పుడు చెప్తున్నా, కేఎస్ రామారావు గారి సమర్పణలోనే నేను కూడా హీరోయిన్ అంటే, తేజస్ యూ హ్యావ్ మోర్ ఫ్యూచర్, మోర్ బ్రైట్ ఫ్యూచర్. ఎందుకంటే యూ హ్యావ్ ఆల్ ది ఎబిలిటీస్ అండ్ క్వాలిటీస్. కాదు, జోక్ కాదు, హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి.
సో హీ విల్ డెఫినెట్లీ హిట్ ది బుల్స్ ఐ, నో డౌట్ ఇన్ దట్, అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్. ఈ సినిమాకి కష్టపడ్డ కిట్టు డైరెక్టర్ కూడా పాపం ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది ఏమనుకున్నా, ఒకటి ఏదైతే నెరవేర్చాలనుకున్నాడో, ఏ కళనైతే నెరవేర్చాలనుకున్నాడో మా అందరి కళని, దాన్ని మోసాడు. సో ఫార్ కిటు, you're going to hit. It's hit. సో అలాగే మా జోషి గారు, సినిమాటోగ్రఫర్ జోషి గారు, అందంగా మీరు ఇప్పుడు చూసారు చూడండి విజువల్స్ అన్ని, ఆయన కూడా ఆ విజువల్స్ని ఎక్కడ చక్కగా కంటికి ఇంపుగా ఉండేలాగా, ఎక్కడ విజువల్ జర్క్ కానివ్వండి, ఆ ఫోటోగ్రఫీ తాలూ క్వాలిటీ కానివ్వండి, ఎక్కడ తగ్గనివ్వకుండా ఆయన కూడా చాలా బాగా చేశారు జోషి గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది మూవీ కాబట్టి. ఇక చాంద్ని గారు రండి. అందరం అనుకుంటాం కానండి కేటుగాడు అని, షీఈ్ ఆల్సో కేటుగాడు, షీ ఆల్సో వర్క్డ్ వెరీ హార్డ్. కేటీ గారు, కిట్టుకి కేటిగాడు, అలాంటి రైమింగ్ ఏదో చూసుకోవాలి. వర్క్డ్ హార్డ్ రియలీ. షీ ఈజ్ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. వేర్ తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా తెలుగు అమ్మాయి హీరోయిన్గా రాబోతోంది అనడం బ్యూటిఫుల్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ ఈ సినిమా మీరు చూస్తున్నారుగా, మీరు చూశారు. నేను అంటే సినిమాలో చేసిన వ్యక్తిగా ఎక్కువగా మాట్లాడకూడదు, అయితే మేము పడ్డ కష్టం గురించి మీ దగ్గర చెప్పాను. ఇప్పుడు అది డెఫినెట్గా ఆ కష్టానికి ప్రతిఫలం మీరందరూ చూసిన వాళ్ళంతా ఇస్తారు. ఈ సినిమాలో బోల్డ్ అంత మంది బ్యూటిఫుల్ అంటే క్యాస్ట్ అంటే నటీనటులు ఉన్నారు, చాలా మంచి నటీనటులు, బ్యూటిఫుల్ ప్యాకేజ్ ఎవ్రీ వన్. అది ఇంకా త్వరలో మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీకు అంతా ఏంటి అన్నది నెక్స్ట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో ఈ మంచి సినిమాలో పార్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ కెఎస్ రామారావు గారు వచ్చి ఇక్కడ దీవిస్తున్నందుకు డ్యామ్ ష్యూర్ పక్కా నేను చెప్తున్నా 10 ఏళ్ల తర్వాత నాకు ఇప్పటికీ గుర్తుందంటే ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్. అండ్ ఆఫ్ కోర్స్ మీ సపోర్ట్ తోటే, మీ సపోర్ట్ లేకుండా కాదు, మీ సపోర్ట్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడడం మర్చిపోయాను. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, మీరు విన్నారు. ఇది ఓన్లీ జస్ట్ ఓన్లీ ఒక 1-2-3% అంతే ఇక్కడ మీరు చూస్తుంది, ఇంకా చాలా ఉంది. బ్యూటిఫుల్గా చేశాడు ఎవ్రీ సాంగ్. అండ్ ఆడియో కూడా అద్భుతంగా వచ్చింది. దానికి తగ్గట్టుగానే డాన్స్ మాస్టర్లు కానివ్వండి, సాయి గారు అందరూ దే హ్యావ్ డన్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. పాపం తేజస్కి అయితే లిటరల్గా నాకు తెలిసి నేను చూసిన తర్వాత ఒక 1 month గ్యాప్ తర్వాత చూసిన అలా సన్నగా అయిపోయాడు. అంత కష్టపడ్డాడు అంటే సన్నగా అయిపోయాడు ఇన్ ద సెన్స్ స్టెప్పులు బెండి చేశారు. సో హీ హాజ్ డన్ ఏ గ్రేట్ జాబ్. అండ్ తెన్నేటి గారి గురించి చెప్పడం మర్చిపోయాను. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగి ఆయన మాటల్ని, ఆయన రాసిన వాక్యాలని కెమెరా ముందు ఉండి చెప్పిన వాడిని, ఆయనతో పాటు ఎదిగాను. అలాంటి ఆయనతో అసోసియేట్ అయినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమాకి గ్యారంటీగా మీ బ్లెస్సింగ్స్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఈ టీం మెంబర్స్ అందరికీ వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు పేరు చెప్తే మళ్ళీ పాపం గ్యారంటీగా తిట్టుకుంటారు అందరూ ఏంటి కానికుండా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీడియా నుంచే వచ్చాను, సో ఎక్కువ మాట్లాడితే బాగోదేమో. సో ఈ మూవీ ఛాన్స్ ప్రొడ్యూసర్స్ నాకు ఛాన్స్ ఇచ్చారు. అండ్ కంఫర్టబుల్ ఎక్విప్మెంట్, కంఫర్టబుల్ బడ్జెట్, అలాగే డైరెక్టర్ గారు బాగా కోఆపరేట్ చేశారు. అండ్ స్టార్ క్యాస్ట్ ఎవ్రీవన్ హ్యాస్ కోఆపరేటెడ్ మీ టు బ్రింగ్ ద బ్యూటిఫుల్ విజువల్స్. అండ్ my colleagues, my assistants, everyone has cooperated me. Hero Garu, Tejas Garu, Chandni Chaudhary, and other artists also. Thank you. నేను మాట్లాడాల్సింది ఎక్కువేం లేదండి. ఐ జస్ట్ వాంట్ టు విష్ ద వండర్ఫుల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. నేను చూసినప్పుడు అంతవరకు ది ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ద వే దే హ్యావ్ డివోటెడ్ దెమ్సెల్స్, ఐ థింక్ wonderful job. It's both of them have played wonderful role. The product which is going to be out is going to be
ఎక్స్ట్రాడినరీలీ వండర్ఫుల్. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ఇది. మీరు మీ ముందు నేను వచ్చి ఫస్ట్ ప్రమోషన్ చేయమని కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం ఫస్ట్ నా సినిమా నేను వెళ్ళి కథ చెప్పి సార్ నేను సినిమా చేస్తాను అని నమ్మిన నా ప్రొడ్యూసర్స్ వెంకటేష్ గారు కానీ విఎస్పి తినేటి గారికి కానీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నా. అట్ ద సేమ్ టైం మై హీరో తేజస్, చాందిని, వీళ్ళందరూ, రాజీవ్ గారు కానీ మిగతా క్రూ కానీ, నేను ఈ క్యారెక్టర్కి నాకు ఈ ఆర్టిస్ట్ కావాలి, నాకు ఈ లొకేషన్ కావాలి అంటే వెనకాడకుండా సరే నువ్వు చెయ్యి అని నేను చెప్పిన బడ్జెట్ దాటినా సరే నీ మీద నమ్మకం ఉంది, నీ కథ మీద నమ్మకం ఉందని ఇంతమంది నాకు సపోర్ట్ చేశారు. దానికి థ్యాంక్స్ చెప్తున్నా. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు ఇప్పుడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా గ్యాప్ వచ్చింది కలిసి. అది ఎందుకు అంటే సినిమా తర్వాత ఉలవచారు బిర్యానీ తర్వాత సరే చేద్దాం బాగానే వచ్చాయి సినిమాలు, కానీ అన్నీ అయ్యే రొటీన్ ప్యాటర్న్లో ఉన్నాయి. లక్కీగా థ్యాంక్ యూ, భలే మంచి కథ తీసుకొచ్చాడు, నన్ను అనుకున్నాడు. చాలా థ్యాంక్స్ డైరెక్టర్కి అండ్ ప్రొడ్యూసర్ గారికి మాట్లాడాలి. ఇలాంటి ప్రొడ్యూసర్ చాలా 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 సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ వెరీ జెన్యున్ ఫీలింగ్. నాకు చాలా చాలా ఇష్టం సార్ మీరు చేసిన సపోర్ట్ అందరు. అండ్ మా హీరోయిన్ లక్కీగా ఉలజరిపినప్పుడైతే ఈ డైలాగ్ ప్రాబ్లం వచ్చేది, తను సరిగ్గా మాకు తెలియదు కదా. లక్కీగా నాకే ఇబ్బంది లేదు, తెలుగు అంటే తెలుగులో చెప్పేసేది అమ్మాయి అనుకునేవాడిని. మళ్ళీ తను హిందీ అని చెప్పి మళ్ళీ ఎందుకు బాంబే వాళ్ళని తిప్పించి మనకి అన్నీ. సో చాందిని, వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ అందరికీ, మా జోషి గారికి, సాయి కార్తిక్కి, సాయిరాజ్ మాస్టర్కి, నందు మాస్టర్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా రాజీవ్ అన్న చాలా హీ హెల్ప్ మీ ఆల్సో. అంటే ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తే బాగుంటుంది అని నాకు ఇన్పుట్స్ ఇచ్చేవారు. అజయ్, సప్తగిరి, రఘు, ప్రవీణ్, ప్రభాసీన్ గారు చాలామంది ఉన్నారు. అందరితో వర్క్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కేఎస్ రామారావు అంకుల్ ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అంటే ఆల్రెడీ లేట్ కూడా అయిపోయింది కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ సపోర్ట్ లేకపోతే మా సినిమా, ఇలాంటి మంచి సినిమా కూడా బయటికి వెళ్ళదు. అండ్ ఐ హోప్ మీరు నాకు ఇంకా సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి. సో దీని తర్వాత మాట్లాడదు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంత మంచి మూవీ, ఇంత బ్యూటిఫుల్ టీమ్తో నాకు వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చెప్పాల్సింది అనుకున్నవన్నీ తేజస్ ఆల్రెడీ చెప్పేశాడు. సో దానికి యాడ్ చేయాలి అంతే నేను. వెంకటేష్ గారు, హీఈస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ ఐవ్ ఎవర్ మెట్. చాలా సాఫ్ట్ అండ్ చాలా మంచిగా మాట్లాడే అతను. ఒకే రోజు కూడా నా ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి ఎప్పుడు రాలేదు. బ్యూటిఫుల్ స్టోరీ. ఇంత మంచి స్టోరీలో అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ కిట్టు గారు. రాజీవ్ గారితో నేను ఐ హ్యాడ్ ది ఆనర్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ 2 మూవీస్. ఆయన చాలా 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 హెల్ప్ చేశారు నాకు. చాలా సీన్స్లోని నాకు కష్టంగా అనిపించిన సీన్స్లోని చాలా టిప్స్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇంత సీనియర్ క్యాస్ట్తోని నాకు వర్క్ చేసే అవకాశం ఇంత ఎర్లీగా స్టార్టింగ్ స్టేజ్లో రావడం ఇట్స్ అ బిగ్ డీల్ ఫర్ మీ. నాకు అది చాలా పెద్ద విషయం. అండ్ వాళ్ళందరూ చాలా సపోర్టివ్గా నన్ను ఒక బయట దానిలా కాకుండా తన మనిషిలాగా ట్రీట్ చేశారు. అండ్ చాలా వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సభకు నమస్కారం. కేఎస్ రామారావు గారు లాంటి పెద్దలున్న వేదిక మీద కూర్చోవడం భాగ్యంగా భావిస్తున్నాను. వెంకటేష్ గారు చాలా మంచి ప్రొడ్యూసరు. ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గురించి ఒక మాట చెప్పాలి. ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందు మాటలు చెప్పాడు. ఈ మాటలు నిలబెట్టుకుంటాడా అనుకున్నాను, కానీ చివరి క్షణంలో ఒక మాట కూడా తప్పకుండా
ప్రతిదీ పెర్ఫెక్ట్గా చేశాడని చెప్పొచ్చు. ఆయన ముందే డ్రీమ్ చేసి తీసేసిన సినిమా తీసినంత ఈజీగా చేశాడు విత్ టోటల్ కమాండ్. అండ్ తేజస్ వాజ్ ఆసమ్. హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. ఏమాత్రం అంటే అందరితో కలిసిపోయి హీ వాజ్ వన్ అమాంగ్ ది టీమ్. హీరోయిన్ చాందిని, తేజస్ బెస్ట్ కాంబినేషన్. ఈ వెనకాతలున్న ప్యాకేజ్ చాలామంది ఉన్నారు. సాంగ్స్, మ్యూజిక్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. వెంకటేష్ బాలసాని గారు ముందు నుంచి తను జరగబోతున్న ప్రాజెక్ట్ని ముందే చెప్తున్నారు. చాలా బాగా వస్తుందని సాటిస్ఫైడ్. మొదట్లో చాలా బాగుంది అనిపిస్తుంది. సినిమా ఎండ్ అయిపోయే టైంకి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డే ఎంత ఇమోషనల్గా మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామో కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా, గుమ్మడికాయ కొట్టిన తర్వాత కూడా వీ కుడ్ ఫీల్ దట్ సేమ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. నౌ ఇప్పుడు మీడియా వాళ్ళందరి సహాయ సహకారాలు కావాలి. దీనికి మేజర్గా సినిమాలో కనిపిస్తున్నది మ్యూజిక్ అండ్ కెమెరా. దిస్ టూ ఆర్ ది మేజర్ హీరోస్ బిహైండ్ ది స్క్రీన్. చాలా బాగా చేశారు జోషి గారు. హీ వాజ్ వెరీ వెరీ కోఆపరేటివ్. దిస్ ఎ వండర్ఫుల్ టీమ్. ఇలాంటి సినిమా విజయం వైపు నడవాలంటే పాత్రికేయుల సహాయ సహకారాలు అవసరం. నేను పత్రికా రంగం నుంచి వచ్చిన వాడినే కాబట్టి ఐ నో ద పవర్ ఆఫ్ ది పెన్ అండ్ ద కెమెరా. ఐ హోప్ యూ విల్ కోఆపరేట్ టు బ్రింగ్ ఇట్ అప్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ముందుగా కె రామారావు గారికి థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి నా బ్యానర్ లాంచ్ చేసినందుకు. నా పేరు వెంకటేష్ బాలసాని. నా బ్యానర్ పేరు వచ్చి వెంకటేష్ మూవీస్. ఫస్ట్ మూవీ అండి ఇది. నాకు దీంట్లో పనిచేసిన అందరూ అండి నాకు చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా రాజీవ్ గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మూవీ బాగా వచ్చిందండి. మూవీ చాలా బాగా వచ్చింది. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. అందరు టీం చాలా కష్టపడి పనిచేశారు. అండ్ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. తప్పు కాదు సంహారం తప్పు కాదు, శంఖం పూరించు నేడు.